నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 5 రాష్ట్రాల ఎన్నికల పోరు ముగిసింది. ఫలితాలు తేలిపోయాయి. బెంగాల్ కోటలో కాషాయ జెండా రెపరెపలాడితే తమిళ తంబేల గడ్డపై దళపతి ప్రపంచనం సృష్టించింది. కేరళలో ఎర్రకోట బీటలు వారగా అస్సాం పుదుచ్చేరిలో అధికార పక్షాలే పాగా వేశాయి. అసలు ఈ ఫలితాలకు దారితీసిన కారణాలేంటి? అధినేతలు వేసిన స్కెచ్లు ఎలా పారాయి? ప్రజలు ఇచ్చిన షాకింగ్ తీర్పు వెనుక ఉన్న రహస్యాలేంటి? లెట్స్ వాచ్. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంది. మమతా బెనర్జీ పటిష్టమైన కోటను కమలం పార్టీ బద్దలు కొట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీజేపీకి ఈ విజయం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. అతివృష్టి లేకపోయినా అనావృష్టి లేకపోయినా రాజకీయం మాత్రం బెంగాల్లో ఎప్పుడూ వేడిగానే ఉంటుంది అన్న చందంగా ప్రచారం హోరాహోరీగా సాగింది. సందేశ్ ఖాళీ ఘటన మహిళా ఓటర్ల మనస్సులో బలమైన ముద్ర వేయడం బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది. కేంద్ర పథకాలను గడప గడపకు తీసుకెళ్లడం ద్వారా కమలనాథులు టీఎంసీ మూలాలను కదిలించగలిగారు. మరోవైపు అస్సాంలో హిమంత తన అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. పాత బెల్లం రుచి మారదు అన్నట్లుగా అస్సాం ప్రజలు మరోసారి బీజేపీ నాయకత్వంపైనే నమ్మకం ఉంచారు. మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్ర గుర్తింపును కాపాడటంలో హిమంత చూపిన చొరవ అద్భుత ఫలితాలను ఇచ్చింది. విపక్ష కూటమి ఎంత ప్రయత్నించినా హిమంత వ్యూహాలు ముందు చిత్తుగా ఓడిపోయాయి. మొత్తానికి తూర్పు భారత్లో బీజేపీ తన పట్టును మరింత బిగించిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాదిన తమిళ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త అధ్యయనానికి తెరలేపాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం సంచలనంగా మారింది. గెలుపు మాత్రం దళపతిని వరించింది అన్నట్లుగా విజయ్ భారీ మెజార్టీని సాధించారు. యువత తొలిసారి ఓటు వేసే వారంతా విజయ్ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపడం గమనార్హం. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి టీవీకే బలమైన చెక్ పెట్టింది. అవినీతి రహిత పాలన, కుటుంబ పాలనపై ఆయన చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తన సినీ ఇమేజ్ను కేవలం గ్లామర్గా మాత్రమే కాకుండా ఒక రాజకీయ శక్తిగా మార్చుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడంలో ఆయన వేసిన ఎత్తుగడలు ఫలించాయి. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్పై వచ్చిన విమర్శలు అధికార పార్టీని 3వ స్థానానికి పడిపోయేలా చేశాయి. తమిళనాడులో 3వ ప్రత్యామ్నాయ సాధ్యమేనని విజయ్ ఈ ఎన్నికల ద్వారా నిరూపించి చూపించారు. కేరళం రాష్ట్రంలో ఎర్రకోట కూలిపోయింది. మలయాళీలు ఈసారి మార్పు కోరుకుంటూ యూడీఎఫ్కి పట్టం కట్టారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అన్న సామెతను గుర్తు చేస్తూ కేరళ ఓటర్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. పినరయి విజయన్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసు మళ్లీ తెరపైకి రావడం శాపంగా మారింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అత్యంత క్రమశిక్షణతో, ఐకమత్యంతో చేసిన పోరాటం వారికి అధికారాన్ని అందించింది. ముఖ్యమంత్రి స్వయంగా తన సొంత నియోజకవర్గంలో వెనుకబడటం ఎల్డీఎఫ్ పతనానికి నిదర్శనంగా నిలిచింది. మైనార్టీ ఓట్ల ధృవీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత యూడీఎఫ్కు భారీ ప్లస్ పాయింట్లుగా మారాయి. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే అక్కడ మళ్లీ రంగస్వామి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు, సంక్షేమ పథకాలు ఎన్డీఏ కూటమికి క్లీన్ స్వీప్ విజయాన్ని అందించాయి. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో రంగస్వామి చరిష్మా ముందు విపక్షాలు తలవంచక తప్పలేదు. మొత్తం 5 రాష్ట్రాల్లో ఫలితాలను గమనిస్తే ఓటరు తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుందని అర్థమవుతుంది. బెంగాల్లో టీఎంసీ ఓటమికి స్థానిక నేతల అవినీతి, శాంతి భద్రతల సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. డీఎంకే, ఏడీఎంకే పోరులో విజయ్ సైలెంట్గా వచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కేరళలో 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతుందన్న ఆచారాన్ని ప్రజలు మరోసారి నిలబెట్టి పినరాయి విజయన్కు గట్టి బుద్ధి చెప్పారు. అస్సాంలో మాత్రం హిమంత ప్రతిభకు ప్రాధాన్యత అన్న రీతిలో వరుసగా 3వసారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. పుదుచ్చేరిలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల గుర్రాలై ఎన్డీఏను విజయ తీరాలకు చేర్చాయి. అధికార పార్టీలే అవినీతికి పాల్పడితే ప్రజలు
ఎంతటి తీర్పు ఇస్తారో ఈ ఫలితాలు నిరూపించాయి. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొన్ని చోట్ల తగ్గగా కొత్త శక్తులు పుట్టుకు రావడం భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఓటరు నాడిని పట్టుకోవడం ఎవరికైనా కత్తిమీద సామేనని అర్థమవుతుంది. బెంగాల్లో టీఎంసీ పతనం చూస్తుంటే గోడకు కొట్టిన బంతిలా ప్రజా వ్యతిరేకత తిరిగి మమతా బెనర్జీని తాకిందని స్పష్టమవుతుంది. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో బెంగాల్ ఓటరు నిరూపించి చూపించారు. అటు తమిళనాడులో విజయం ఒక రాజకీయ సునామీలా మారి ద్రవిడ రాజకీయాల పునాదులను కదిలించింది. యువతకు అర్థమయ్యేలా అవినీతిపై ఆయన చేసిన ప్రసంగాలు ఓట్ల వర్షం కురిపించాయి. కేరళలో విజయన్ ఓటమికి ఆయన చుట్టూ ఉన్న ఆరోపణలే ప్రధాన అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అస్సాంలో హిమంత గెలుపు చూస్తుంటే అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు పార్టీలకు అతీతంగా ఓటేశారని తెలుస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక కొత్త రాజకీయ సమీకరణ మొదలైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఓటమిని ఎదుర్కొన్న పార్టీలు తమ తప్పులను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తు మరింత భారంగా మారుతుంది. ప్రజా తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగడమే ఇప్పుడు నాయకుల ముందున్న ఏకైక మార్గం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పాత పార్టీల వైఫల్యాలను కొత్త శక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ రాకతో డీఎంకే, అన్నా డీఎంకేకి వంటి దిగ్గజ పార్టీలకు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ముందు వెనక చూసుకోకుండా చెరువులో దూకినట్లు వ్యూహం లేకుండా బరిలోకి దిగిన కూటములు ఈ ఎన్నికలో దారుణంగా దెబ్బతిన్నాయి. బెంగాల్లో కమలం వికసించడం అనేది కేవలం ఆ పార్టీ విజయం మాత్రమే కాదు, అది మార్పు కోసం ప్రజలు పడ్డ తపన. అస్సాం మరియు పుదుచ్చేరి ఫలితాలు స్థిరమైన నాయకత్వాన్ని, ప్రజలు ఇచ్చే ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశాయి. కేరళ ఓటరు ప్రతి 5 ఏళ్లకు ఇచ్చే షాక్ ఈసారి ఎల్డీఎఫ్ ను కోలుకోలేని దెబ్బతీసింది. ఆశకు అంతం లేదు. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు గెలుస్తామని అతి విశ్వాసంతో ఉన్న నాయకులకు ప్రజలు గట్టి గుణపాఠమే నేర్పారు. రాజకీయాల్లో గెలుపు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఇది నెలల తరబడి సాగిన కఠిన వ్యూహాల ఫలితం. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రణక్షేత్రంలో అగ్రనాయకులు తమ సర్వశక్తులు ఒడ్డారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కొన్ని పార్టీలు పాత పద్ధతులకే పరిమితం కాగా మరికొన్ని పార్టీలు నవయుగ రాజకీయాలకు తెరలేపాయి. ఓటరు నాడి పట్టుకోవడంలో కొందరు సఫలమైతే మరికొందరు ఓటర్ల మౌనాన్ని గమనించలేకపోయారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదాల మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికార మార్పిడి జరిగిన రాష్ట్రాల్లో మార్పు కోరుకునే తత్వం స్పష్టంగా కనిపించింది. ప్రజలు కేవలం హామీలను నమ్మడం లేదు, వాటి అమలు తీరును బేరీజు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫలితాలు ఊహించని మలుపులు తిరిగాయి. రాజకీయ చదరంగంలో రాజీ లేని పోరాటం సాగింది. రాష్ట్రాల వారీగా విశ్లేషిస్తే పార్టీ బలబలాలు స్పష్టంగా అర్థమవుతాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒకరు, పీఠాన్ని కైవసం చేసుకోవాలని మరొకరు పన్నని తంత్రం లేదు. అడవికి రాజు అని ఎవరూ చాటనక్కర్లేదు. గెలిచిన వాడే సింహం అన్నట్లుగా ఫలితాలు ఎవరి సత్తా ఏంటో నిరూపించాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడంలో విఫలమైన చోట ఫలితాలు తలకిందులయ్యాయి. అగ్రనాయకత్వం ప్రచార పర్వాన్ని హోరెత్తించినా స్థానిక సమస్యలు ఓటర్లను ప్రభావితం చేశాయి. కుల సమీకరణలు, మతపరమైన అంశాలు కూడా అంతర్లీనంగా పనిచేశాయి. యువత, మహిళా ఓటర్లు ఈసారి కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతుంది. గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టడం రాజకీయాల్లో సహజం. అందుకే ఈ తీర్పును ప్రజాస్వామ్య విజయంగా పరిగణించాలి. ఆధిపత్య పోరులో సోషల్ మీడియా కీలక ఆయుధంగా మారింది. ప్రత్యర్థి పార్టీల లోపాలను ఎండగట్టడంలో సాంకేతికతను విపరీతంగా వాడారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా ఓడిపోయిన వారు యంత్రాల మీద నిందలు వేయడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం. ప్రజల అవసరాలు గుర్తించడంలో వైఫల్యం చెందితే ఎంతటి బలమైన నేత అయినా ఇంటికి వెళ్ళక తప్పదు. అభివృద్ధి మంత్రం పఠించిన చోట ఓటర్లు సానుకూలంగా స్పందించారు. ఉచితాల వర్షం కురిపించినా నమ్మకం లేని చోట
ఓటరు రాలలేదు. నాయకత్వ పటిమ ఉన్న చోట క్యాడర్ ఉత్సాహంగా పనిచేసింది. వ్యూహకర్తల సలహాలు కొన్ని చోట్ల పనిచేస్తే మరికొన్ని చోట్ల బెడిసి కొట్టాయి. వాస్తవానికి ఓటరు చాలా తెలివైనవాడు. పార్టీల అధినేతలు అనుసరించిన వ్యూహాలు అద్భుతంగా ఉన్నా అవి ప్రజల వరకు చేరడంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో చేసిన తప్పులు ఫలితాల మీద తీవ్ర ప్రభావం చూపాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు స్థానిక నేతలపై అసంతృప్తిని పార్టీలపైన ఓటర్లు చూపించారు. అధికార వ్యతిరేకతను తక్కువ అంచనా వేయడం కొన్ని పార్టీల కొంపముంచింది. సమయానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకపడటం వల్ల విజయం చేజారింది. కూటముల ఏర్పాటులో జరిగిన లోపాలు ప్రత్యర్థులకు వరంగా మారాయి. సీట్ల సర్దుబాటు విషయంలో జరిగిన రచ్చ ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలను పంపింది. నాయకుల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చివరకు ఫలితాలు ఎవరి స్థాయి ఏంటో తేల్చి చెప్పాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ ఎన్నికల్లో ప్రథమ ఓటు బ్యాంకుగా నిలిచారు. ప్రభుత్వం అందించిన సాయం ప్రజల మనసు గెలుచుకుంటే విజయం సులువవుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు పార్టీలో ఉన్న అంతర్గత కొమ్ములాటలు పార్టీలను దెబ్బతీశాయి. తిరుగుబాటు అభ్యర్థులు ఓట్లను చీల్చడం వల్ల గెలిచే అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అతిపెద్ద మైనస్ పాయింట్. ఎన్నికల వేళ మాత్రమే కనిపించే నేతలను ప్రజలు తిరస్కరించారు. భావోద్వేగాల కంటే బతుకుతెరువు సమస్యలే పెద్దవని ఓటరు నిరూపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు యువతను ఆలోచింపజేశాయి. అందుకే మార్పు అనేది అనివార్యమైంది. ప్రచార శైలిలో మార్పులు వచ్చినప్పటికీ పాత పద్ధతులే కొన్ని చోట్ల ఫలితాన్నిచ్చాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు జనాలను ఆకర్షించినా అవి ఓట్లుగా మారతాయా అనేది సందేహంగా మిగిలింది. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో తెలియదన్నట్లు ఓటరు చివరి నిమిషం వరకు తమ అభిప్రాయాన్ని బయట పెట్టలేదు. సైలెంట్ ఓటింగ్ అనేది చాలా రాష్ట్రాల్లో ఫలితాలను తారుమారు చేసింది. మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలు కొన్ని పార్టీలకు శ్రీరామ రక్షగా నిలిచాయి. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపాయి. జాతీయ అంశాల కంటే రాష్ట్ర స్థాయి సమస్యలకే ప్రజల ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ అస్తిత్వం కూడా కీలక భూమిక పోషించింది. విపక్షాల ఐక్యత లేకపోవడం అధికార పార్టీలకు కొన్ని చోట్ల కలిసి వచ్చింది. ఓట్లు చీలిపోవడం వల్ల లబ్ధి పొందిన పార్టీలు తమ వ్యూహం ఫలించిందని సంబరపడుతున్నాయి. పొరుగువాని పగలు పక్కలో బల్లం అన్నట్లు మిత్రపక్షాల మధ్య ఉన్న అసంతృప్తి గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి కూటములలో స్పష్టంగా కనిపించింది. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి కావలసిన ఉమ్మడి కార్యాచరణ లోపించింది. ప్రచారంలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు జాహ్యంగా మారాయి. హుందాతనాన్ని కోల్పోయిన నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ అవి హద్దులు దాటకూడదని ఓటర్లు భావించారు. అందుకే స్థిరమైన నాయకత్వానికి పట్టం కట్టారు. కొత్త పార్టీల ఎంట్రీ కూడా పాత పార్టీల గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. వారు సాధించిన ఓట్ల శాతం పెద్దగా లేకపోయినా గెలుపోటముల మధ్య ఉన్న స్వల్ప తేడాను మార్చగలిగారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్లు ప్రజల సమస్యలను గట్టిగా వినిపించిన వారికే ప్రజలు మద్దతు ఇచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉండటం అనేది నాయకులకు తప్పనిసరి అని ఈ ఎన్నికలు చాటి చెప్పాయి. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సరిపోదని, క్షేత్రస్థాయిలో పనితీరు ముఖ్యమని తేలిపోయింది. నాయకులు తమ వారసులను రంగంలోకి దింపడం కొన్ని చోట్ల వికటించింది. వారసత్వ రాజకీయం కంటే పనితీరుకే జనం ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పునిచ్చేది ప్రజలే అని మరోసారి నిరూపితమైంది. ఢిల్లీ నాయకత్వం జోక్యం కొన్ని రాష్ట్రాల్లో ప్లస్ అయితే మరికొన్ని చోట్ల మైనస్ అయింది. స్థానిక నాయకులను కాదని పైనుంచి నిర్ణయాలు రుద్దటం వల్ల క్యాడర్లో అసంతృప్తి రగిలింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు పాత పథకాల పేరు చెప్పి ఓట్లు అడగడం అన్ని వేళలా సాధ్యం కాదు. కొత్తదనం కోరుకునే ఓటర్లకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో విపక్షాలు విఫలమయ్యాయి.
కేంద్ర నిధుల వినియోగం, రాష్ట్రాల అభివృద్ధిపై జరిగిన చర్చ ఓటర్లను ఆలోచింపజేసింది. భవిష్యత్తుపై భరోసా కల్పించిన నేతలను ప్రజలు ఆదరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతలకు ఈ ఎన్నికలు ఒక గుణపాఠంగా మారాయి. పారదర్శకత అనేది రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన అంశం. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక విశ్లేషణలు చేయడం సులభం, కానీ గెలుపు వెనుక ఉన్న కష్టం అపారం. ఓడిపోయిన పార్టీలు తప్పులను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తు మరింత అంధకారమవుతుంది. గెలిచిన వారు అహంకారంతో ఉంటే ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ప్రజాసేవ చేయడమే పరమావధిగా భావించే నాయకులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. గెలుపోటములు సహజం, కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ముఖ్యం. ఈ 5 రాష్ట్రాల తీర్పు దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులకు నాంది కానుంది. ప్రతి పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి మరింత కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల తీర్పును శిరసావహించి ముందుకు సాగడమే నాయకుల కర్తవ్యం. చెప్పాలంటే ఈ ఎన్నికలు ఒక గుణపాఠం. ప్రజాబలం ముందు ధనబలం, అంగబలం ఎప్పుడూ తక్కువే అని తేలిపోయింది. ఓటర్ల తీర్పును గౌరవిస్తూ పాలన సాగించాల్సిన బాధ్యత గెలిచిన వారిపై ఉంది. ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. రాజకీయాలు అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఈ ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా మారనున్నాయి. నాయకులు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం హితం కోరే పాలన రావాలని ప్రతి ఓటరు ఆకాంక్షిస్తున్నాడు. ఈ ఎన్నికల ప్రస్థానం ఇక్కడితో ముగియదు. ఇది నిరంతర ప్రక్రియ. విజయం వరించిన నేతలు సంబరాలు చేసుకుంటున్నా బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం అన్నది అతిపెద్ద సవాలు. వారి ఆశలు, అంచనాలు అందుకోలేకపోతే మళ్లీ నిరసన తప్పదు. ప్రజాస్వామ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం నాయకుల లక్షణం. అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ అందర్నీ కలుపుకుపోవాలి. ఈ ఎన్నికల ఫలితాలు ఒక ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయం. ప్రజల చైతన్యమే మన దేశానికి అసలైన బలం. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ప్రజల తీర్పు శిరోధైర్యం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది ప్రజాస్వామ్య విజయం. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. ప్రజలు తమ ఓటు ద్వారా తమ అవసరాలను, ఆశయాలను నేతలకు తెలియజేశారు. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి.